హాయ్ పిల్లలు, వెల్కమ్ టు ఎస్బి స్టోరీ వరల్డ్. ఈరోజు మనం చూడబోయే కథ తెలివైన కాకి అండ్ మాయా కప్ప. ఇక కథలోకి వెళ్దామా? ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో సోము అనే ఒక కాకి ఉండేది. అది చాలా తెలివైనది. ఆ కాకి ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలని అనుకునేది. అదే అడవిలో కిరి అనే కప్ప కూడా ఉండేది. కిరి చాలా చలాకిది, కానీ ఇది మంచితనంతో కాదు, మోసం చేయటంలో ముందు ఉండేది. దాని అలవాటు ఏమిటి అంటే ఇతర జంతువులను మోసం చేసి లాభం పొందటం. ఒకరోజు కిరి అడవి జంతువుల్ని మోసం చేయాలని ఓ నిర్ణయం తీసుకుంది. అది పెద్ద రాయి మీద కూర్చుని గొంతు పెంచి పెద్దగా చెప్పింది, నేను చెప్పేది వినండి, నేను గొప్ప మాంత్రికుడిని, నేను మంత్రాలు చెప్పగలను అని. ఆ మాట వినగానే జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. కోతి అడిగిందప్పుడు, అంటే నువ్వు మాయలు చేయగలవా అని. అప్పుడు అక్కడ ఉన్న నక్క ఆసక్తిగా, ఏం మాయలు చేయగలవు అని అడిగింది. ఆ పక్కనే ఉన్న ఓ చిన్న జింక తల ఊపుతూ, ఇది నిజమేనా అని అంటుంది. కప్ప ఒక చిన్నగా నవ్వి, అవును, నేను ఎవరికైనా అదృష్టం కలిగించగలను అని చెప్పింది. అప్పుడు అన్ని జంతువులు ఆశ్చర్యంతో కప్ప మాటలు నమ్మాయి. ఆ రోజు నుండి జంతువులంతా కప్ప దగ్గరకు వెళుతూ తమ సమస్యలను పరిష్కారం అడగటం మొదలుపెట్టాయి. కప్ప కూడా మాయమాటలు చెప్పి వారి వద్ద నుంచి మంచి ఆహారం తీసుకోవటం మొదలుపెట్టింది. కానీ కాకి సోము ఈ విషయాన్ని గమనించింది. ఇది సరైంది కాదు, ఈ కప్ప అందరినీ మోసం చేస్తుంది అని అనుకుంది. దీనిని అడ్డుకోవాలని ఓ మంచి పథకం వేసింది. ఒకరోజు కాకి అడవి జంతువులందరినీ కప్ప దగ్గరికి రమ్మని పిలిచింది. అందరూ అక్కడికి చేరుకోగానే కాకి మెల్లగా కప్పను పరీక్షించాలనే ఆలోచనతో ఒక ప్రశ్న వేసింది. ఓ మహామాంత్రికుడా, నీ మంత్రశక్తితో ఈ చెట్టును ఊగేలా చేయగలవా అని అడిగింది. అందరూ ఆసక్తిగా కప్ప వైపు చూశారు. అప్పుడు కప్ప చేతగానితనం బయటపడింది. కప్ప ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఇది తన వల్ల కాదని దానికి తెలుసు, కానీ తన మోసం బయటపడకూడదనే ఉద్దేశంతో నటించటం మొదలుపెట్టింది. ఓ, నా శక్తి ఇప్పుడు పనిచేయదు అని అంది. అదే సమయంలో కాకి నవ్వుతూ, ఎప్పుడూ నీ శక్తి పనిచేయదు, ఎందుకంటే నువ్వు అబద్ధం చెబుతున్నావు అని చెప్పింది. అన్ని జంతువులు ఒక్కసారిగా అవాక్కయ్యాయి. అప్పుడే జంతువులకి కప్ప నిజమైన మాంత్రికుడు కాదు అని, మోసగాడు అని అర్థమైంది. అందరూ కోపంతో కప్పను తరిమేశారు. ఈ కథ వల్ల మనం ఏం తెలుసుకున్నాం పిల్లలు? అబద్ధం చెప్పటం వల్ల ఎక్కువ కాలం నిలవదు. నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది. తెలివైన వారు ఎప్పుడూ నిజాన్ని తెలుసుకుంటారు. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నేను వేరే మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ పిల్లలు.